బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండ్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక వారం తిరిగేపాటికి ఇదే సండే వచ్చేపాటికి మన షో అయిపోద్ది. అది తలుచుకుంటేనే చిన్న ఎమోషన్గా ఉంది. సో మాట్లాడుకుందాం. ఈరోజు మన సండే స్పెషల్ అనాలిసిస్. ఈ సీజన్ ఏదైతే సూపర్ డూపర్ సీజన్ ఉందో, ఏదైతే టాప్ 5 ఉన్నారో, ఏవైతే మన ఎమోషన్స్ ఉన్నాయో, మన బాండింగ్స్ ఉన్నాయో, ఆడియన్స్గా మీరు, రివ్యూ చెప్పేవాడుగా నేను, ఒక 15-20 నిమిషాలు దీని గురించి మాట్లాడుకుందాం మనసు విప్పి. సరేనా? లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఐ హోప్ మీరందరూ లంచ్ చేసి చక్కగా చికెన్లు, మటన్లు, ఫిష్లు, ప్రాన్స్ అన్నీ తినేసి, ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళు తినేసి చక్కగా రిలాక్స్ అవుతా మీ ఫ్యామిలీతో మంచి టైం ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే మీరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటూ ఉంటాను. సరే, వీడియో లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే 80K అనుకున్నాం, వెళ్ళిపోతుంది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే అలా 80Kకి వెళ్ళిపోతాం. సో అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇంకొక విషయం మళ్ళీ మర్చిపోతాను, ఇప్పుడే చెప్పేస్తాను. నైట్ 7కి లైవ్ పెడదాం అనుకుంటున్నా. కుదిరితే అందులో గెస్టులు కూడా యాడ్ చేస్తాను. నాకు అది సెట్టింగ్స్ అన్నది పెద్దగా తెలియదు. సో 2 లైవ్స్ పెడదాం అనుకున్నా. ఈ సండే ఈరోజు 7కి, నెక్స్ట్ వచ్చే సండే షో అయిపోగానే ఒక లైవ్. ఈ 2 లైవ్స్తో ఈ షోని ముగిద్దాం అనుకుంటున్నాను. సో చాలా చాలా అయిపోయినాయి. మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అని పెట్టేవాడిని, బట్ వర్క్ ఎక్కువైపోయింది. ఫ్యామిలీలో ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయిపోయారు. సో టైం అన్నది అక్కడికి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది, తెలిసిందే కదా. సో ఇప్పుడు కూడా అదే ఇప్పుడు దాకా జరిగింది తతంగం అంతా. సో చికెన్ తింటాడంట, ఏం చెప్తాం. సో అలాగా జరిగిపోతా ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రాక్షన్స్ అన్నవి జరగలేదు. కామెంట్స్ వీటి ద్వారా ఇంట్రాక్షన్స్ అయినాయి. ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ వచ్చిన తర్వాత అది ఇంట్రాక్షన్స్ అన్ని తగ్గిపోయినట్టే. సో అందుకోసం చెప్పి 7కి లైవ్ పెడదాం అనుకున్నా. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఒకవేళ లైవ్ పెడదాం, మీరు లైవ్ జాయిన్ అవుతానంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ నాకు అర్థమైంది ఎంతమంది లైవ్కి వస్తారు ఏంటి అని చెప్పి. దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటా. 6 కల్లా మీకు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫామ్ చేస్తాను. సరే, మొదలెడదాం. ఇది బిగ్ బాస్లోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా. ఏదో ఉంటుంది. మనం ఇన్ని వారాల నుంచి న్యూట్రల్గా మన జర్నీ అన్న స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్గా చూస్తూ ఉంటాం, ఎవరికొకరు కనెక్ట్ అవుతూ ఉంటాం. నేను రివ్యూ చెప్పాడు, ఇక్కడ రివ్యూ చెప్తూ ఉంటా. నాకు ఒక స్టాండ్ పాయింట్ ఉంటుంది, మీకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మీరు లాజిక్తో వస్తారు, నేను లాజిక్తో వస్తాను. సమ్టైమ్స్ అగ్రీ చేస్తాం, సమ్టైమ్స్ డిసగ్రీ చేస్తాం, సమ్టైమ్స్ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాం, సమ్టైమ్స్ తిట్టుకుంటాం. కొట్టుకునే స్కోప్ లేదు కాబట్టి కొట్టుకోవేమో. సో ఎమోషనల్గా ఈ 14-15 వారాలు ఒక రోలర్ కోస్టర్ జర్నీ చూస్తాం. కొంతమంది బాగా ఎమోషనల్ పర్సన్స్ ఉంటారు, హార్ట్కి తీసుకుంటారు, బాధపడతారు. ఈవెన్ వాళ్ళ కంటెస్టెంట్కి ఏదైనా నెగిటివ్ ఫుటేజ్ వస్తారే, ఏమైద్దో ఏంటో, ఎవడేం చెప్తాడో, ఎంత నెగిటివ్ అయిద్దో, ఎన్ని ఓట్లు పడిపోతాయో, మావాడు వెనకబడిపోతాడేమో అని చెప్పి వాళ్ళ ఆలోచనలు. మంచి పాజిటివ్ ఫుటేజ్ వస్తే మావాడిని ఈరోజు లేపుతారు, ఎవడట ఎట్లా లేపుతున్నాడు, ఎలాంటి వర్డ్స్ ఇస్తారో, సూపర్ లేపారు, విజిల్ వేయాలి అని చెప్పి ఆనందాలు. ఒక్కటి కాదు, ఎమోషనల్గా మనల్ని పిండి 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 పిసికేసి ఆరేసేస్తుంది. సో తలుచుకుంటేనే ఇది అయిపోతుంది అని అనుకోగానే ఎంతో కష్టపడ్డా మధ్యలో ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైపోయిద్రా అనేదో పాయింట్ ఆఫ్ టైంలో అనిపిస్తూ ఉంటుంది. ఆ కష్టంకి కునుకుతా, స్వీట్స్ తింటా, స్టమక్ పెంచుకుంటా, ఆ ఫుటేజ్ మొత్తం చూసుకుంటా, రాసుకొని, తర్వాత నెగిటివ్ కామెంట్స్ వస్తే తీసుకొని చూసి ఎప్పుడు అయిపోద్ది అనిపిస్తుంది. కానీ ఎప్పుడో 1-2 సార్లు అయిపోతుంది అనేప్పటికి మాత్రం ఎందుకో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఈరోజు 2-3 సార్లు తలుచుకునేపాటికి ఒక బాధ. ఆబ్వియస్గా మనందరం ఆడియన్సే కాబట్టి, బిగ్ బాస్ ఫ్యాన్సే కాబట్టి మనందరికీ అలాంటి ఎమోషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తానంటే, కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను ఇక్కడ, మీరు అక్కడ, ఎప్పుడు కామన్గా ఉంటాం. మేబీ నా ఎక్స్పీరియన్స్లో అంటే సీజన్ 6 కనుక ఆడియో రివ్యూసే కాబట్టి దాన్ని మనం వామప్ కింద తీసుకొని కన్సిడర్ చేయకపోయినా పెద్ద ఎక్స్పోజర్ లేదు కాబట్టి సీజన్ 7, సీజన్ 8 2 సంవత్సరాలు గట్టిగా రివ్యూస్ చేశాను. సీజన్ 8లో ఒక్క రివ్యూ కూడా మిస్ అవ్వలేదు. సీజన్ 7లో మిస్ అయ్యా, ఎందుకంటే అప్పుడు ఆఫీస్ వర్క్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఎపిసోడ్ రివ్యూలు మిస్ అవ్వాలి, డేలో మిస్ అయ్యా. కానీ సీజన్ 8 బలంగా ఏదొచ్చినా సరే నుంచొని చేద్దాం అనుకున్నాను. ఆ ఎక్స్పీరియన్సెస్ని సీజన్ 8లో నేను చాలా కష్టపడ్డాను అబ్బా. ఎప్పుడు చెప్పుకోలేదు కానీ నేను చాలా కష్టపడిన సీజన్ 8 మాత్రం సీజన్ 8. దానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కల, అది మాత్రం చెప్తాను. ఎప్పుడు షేర్ చేసుకోవాలా, ఎందుకంటే అదొక సింపతిగా మారిపోద్ది అని చెప్పి నేను అసలు దాన్ని వాడాలనుకోవాలా. చెప్తాను మీకు నైట్ ఈరోజు 7 o'clock నేను లైవ్కి వస్తే మాత్రం నేను ఎంత కష్టపడ్డాను, ఏం చేశాను. ఒకరోజు అయితే అసలు చెప్తాలేండి, సాయంత్రం చెప్తా. ఇప్పుడు సీజన్ 9, ఈ సీజన్ కూడా అలాగే డిసైడ్ అయ్యా. ఎట్టి పరిస్థితులైనా సరే రివ్యూ మాత్రం ఆగకూడదు అని చెప్పి. ఫేవర్ వచ్చినా కూడా నేను నుంచోనే రివ్యూస్ చేశా. కూర్చుంటే నాకు తెలియకుండానే ఒక నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అని నిద్ర అంటే నేను ఎక్కడ స్లో అయిపోతా, నా ఎనర్జీ ఎక్కడ డౌన్ అయిపోతుందో అనిపిస్తూ ఉంటుంది. అందుకొని లేదు అని చెప్పి ఈ సీజన్ నేను డిసైడ్ అయ్యి నుంచోనే చెప్తాను. ఫేవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా, చివరికి ఒక్కసారి నాకు తెలిసి కూర్చున్నా. అది ఏమైందంటే కాలు బాగా వాచిపోయింది ఆ రోజు అయితే మాత్రం. అందుకని కూర్చోవాల్సి వచ్చింది. బట్ ఒక్క రివ్యూ కూడా మిస్ అవ్వాలి. ఒకరోజు ఫీవర్ వచ్చి డౌన్ అయిపోయినా కూడా అర్ధరాత్రి 3-2 ఎపిసోడ్ రివ్యూ పెట్టా. దాని తర్వాత మళ్ళీ 2 గంటల్లో
అన్సీన్ రివ్యూ కూడా పెట్టా. సో బాగా నేర్చుకున్నాను. ఇంకోటి నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఇష్టమైంది ఉంటే మనం ఎంతైనా కష్టపడతామని. నాకు ఇష్టం బిగ్ బాస్. నేను ఇప్పుడు రివ్యూస్ చెప్తున్నాను కాబట్టి నాకు ఇష్టం కాదు, ఎప్పటి నుంచో నాకు ఇష్టం బిగ్ బాస్. నేను సీజన్ 1 అంటే హిందీ సీజన్స్ నుంచి నేను చూసేవాడిని కాబట్టి నాకు అప్పటి నుంచి ఇష్టం, తెగ ఫాలో అయ్యేవాడిని నేను, మామూలుగా కాదు. సో సీజన్ 5 సీజన్ 6 నుంచి చూసుకుంటా వచ్చి ఎప్పుడు తెలుగులో వస్తుంది అనగానే బాగా ఎగ్జైట్ అయ్యా. ఇంకా 24/7 వస్తున్న తర్వాత అసలు భూమి మీద ఆగల, రన్ అవుతానే ఉండేది. బిందు మాధవ్ వాళ్ళ సీజన్ రన్ అవుతానే ఉండేది. ఇంకా దాని తర్వాత నాకు రివ్యూస్ ఉన్నాయని తెలిసి అవి చూసినప్పుడు ఇంకా ఎగ్జైట్ అయ్యి, ఓకే ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పి. సో ఎనీవే, ఈ కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనం మాత్రం ఎప్పుడు ఎక్కడ ఉంటాం, తిట్టుకుంటాం. ఒక గత సీజన్లో మన రివ్యూస్, మన అభిప్రాయాలు మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు, ఈ ఇయర్ మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు, పోయినసారి మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు. ఇట్స్ ఆల్ అబౌట్, అంటే మీకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, నాకు ఒక స్టాండ్ పాయింట్ ఉంటుంది, మన ఇద్దరిది మ్యాచ్ అవ్వాలని ఉండదు. అదే ఈ షోలో ఉన్న ఒక ఒక అద్భుతం, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండటం. ఒక సిచ్యువేషన్కి 4 మోర్ దెన్ 2 ఒపీనియన్స్, మోర్ దెన్ 1 ఒపీనియన్, 2, 3, 4 ఒపీనియన్స్ కూడా ఉండటం, అదే అద్భుతం. సో అందుకోసమే ఆ ఇంట్రెస్ట్ అన్నది. ఈ సీజన్లో నేను కొత్త ఆడియన్స్ కూడా షోకి తీసుకొచ్చాను, అది నాకు అర్థమైంది. వేరే ఛానల్ ద్వారా కొంతమంది నాకు పరిచయం అయ్యి వాళ్ళు కూడా షో చూడటం స్టార్ట్ చేశారు. వాళ్ళు షోని ఎంజాయ్ చేశారు. ఐఎమ్ గ్లాడ్ వాళ్ళందరూ ఎంజాయ్ చేసినందుకు. చాలామంది ఉన్నారు, వాళ్ళ మెసేజ్ చేశారు. వేరే ఇష్యూ వల్ల పరిచయం అయిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళందరూ కూడా నేను రివ్యూస్ చేస్తున్నానని చెప్పి నా రివ్యూస్ చూడటం కోసం షో చూసి వాళ్ళకి షో నచ్చి వాళ్ళు షోకి అడిక్ట్ అయ్యారు. మ్యాటర్ ఏంటంటే మీకు చెప్తాను, ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. వాళ్ళు నా కోసం షో చూడటం స్టార్ట్ చేసి నా రివ్యూస్ చూస్తా, తర్వాత షో చూసి షోలో ఒక పాయింట్ నేను చెప్పిన దానికి వాళ్ళు ఏకీభవించగా నాతో గొడవ వేసుకున్నారు. అది అద్భుతం, అసలు మామూలుగా లేదు. ఈ ఇద్దరు మా సొంత బావ యూఎస్లో ఉంటారు, ఆయన నాతో గొడవ వేసుకుంటారు. మా ఫ్రెండ్ యూఎస్లో ఉంటాడు, ఇండియాకి వచ్చాడు, వాడు మొన్న వాట్సాప్లో మెసేజ్ చేశాడు, అడిగి ఇంకా రిప్లై ఇవ్వాలి. రేపు హైదరాబాద్ వెళ్తాం, అక్కడ కలుసుకుంటా, అక్కడ గొడవ ఆడుకోవాలి. ఒక కంటెస్టెంట్ కోసం పెద్ద మెసేజ్ వచ్చాడు, మావా నువ్వు ఇది ఇక్కడ తప్పు చెప్పావని చెప్పి. నాకే రే ఇది ఆడికి రిప్లై కూడా ఇవ్వాలి. ఎవరు నేను ఎత్తది పెద్ద ఆర్గ్యుమెంట్, ఆడు నాకన్నా అసలు బాబోయ్ వదలడు అసలు, అమ్మో అలా ఉంటుంది. ఇలా మనం చాలా విషయాలు గోత్రు చేస్తూ ఉంటాం. అలాంటి ఒక బిగ్ బాస్ సో మిస్ అయిపోతాం. ఇంకొక 1 వీక్ ఉందనంగా ఆ ఎమోషన్స్ అన్నీ ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయి. సో ఈ సీజన్కి వచ్చేవాటికి ఏంటంటే నిజంగా ఒక సూపర్ డూపర్ సీజన్ అబ్బా. మన టాప్ 5 కూడా సూపర్ డూపర్ టాప్ 5. ఎవరు గెలిచినా కూడా చరిత్రే. ఎందుకు తెలుసా, ఒక్కొక్క కంటెస్టెంట్ని తీసుకోండి, ఎవరు గెలిచిన చరిత్ర ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు. ఏంటి అంటే ఒకళ్ళు తీసుకుందాం, సపోజ్ తనుజాని తీసుకుందాం అనుకోండి. ఇంత మట్టుకు మెయిన్ సీజను అంటే టీవీ సీజన్ ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్ విన్ అవ్వాలా. సో తనుజ విన్ అయితే లేడీ కంటెస్టెంట్ విన్ అయింది అని చెప్పి ఒక మహిళ తెలుగు బిగ్ బాస్ గెలుచుకుంది, ఒక హిస్టరీ. కళ్యాణ్ గెలిస్తే ఒక కామనర్, ఒరిజినల్ కామనర్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ కామనర్ అండ్ ఒరిజినల్ కాని కామనర్. నేను ఫేక్ కామనర్ అన్న కానీ అది బిగ్ బాస్ టీం వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు కామనర్స్ అని. ఐ డోంట్ నో 1 మిలియన్ 2 lakhs ఫాలోవర్స్, 1 మిలియన్ ఉన్న వాళ్ళందరూ 3 lakhs ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ ఎట్ట కామనర్స్ అయ్యారనేది వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. కానీ బట్ ఒరిజినల్ కామనర్ నాకు తెలిసి 0, అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు కళ్యాణ్కి స్టార్ట్ చేసినప్పుడు. నేను చూసేవాడికి 2,000 మంది 3,000 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అది నా ఛానల్ ఫాలో కొట్టి అన్ఫాలో కొట్టుకున్నారు, అది వేరే విషయం. కానీ సరే అవన్నీ పెద్ద మ్యాటర్ కదా. కానీ నేను చూసినప్పుడు మాత్రం అది. సో ఒక ఒరిజినల్ కామనర్ గెలిస్తే కామనర్గా గెలిచినట్టు అది ఒక సెన్సేషన్. 2 ఇమాన్యుయల్ తీసుకుందాం. ఇమాన్యుయల్ ఒక ఎంటర్టైనర్, ఇంత మట్టుకు ఎంటర్టైనర్ ట్రోఫీని టచ్ చేయలేదు. ఇమాన్యుయల్ కనుక ఆ ట్రోఫీని కొడితే అది ఒక సెన్సేషను, అది ఒక చరిత్ర. అగైన్ సేమ్ రీజన్స్. డెమోన్ గెలిచినా కూడా ఒక కామనర్, అది ఒక సెన్సేషనే. సేమ్ తనుజ అలాగే సంజన గారు కూడా ఒక లేడీ కంటెస్టెంట్, సంజన గారు గెలిచినా కూడా ఒక చరిత్రే. సో 3 పాసిబిలిటీస్ మనకి ఏవైతే ఇప్పటివరకు జరగలేదో ఆ 3 పాసిబిలిటీస్ ఈ సీజన్లో ఉన్నాయి. సో ఎవరు గెలిచినా కూడా అది హిస్టరీనే. రెస్ట్ ఇంకా మీ చేతుల్లో ఉంది. ఆ హిస్టరీని ఎట్లా రాస్తారో, ఏవి రాస్తారో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వన్ సైడ్ అవ్వలేదు. అదే అసలు ఈ సీజన్ ప్రత్యేకత. 9 మంది సెలబ్రిటీసు 6 కామనర్స్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక కామనర్ యాడ్ అయ్యి మళ్ళీ 6 సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్స్ కింద యాడ్ అయ్యి మళ్ళీ ఒక రీఎంట్రీ జరిగి ఆ రీఎంట్రీలో కామనర్ సెలబ్రిటీ వస్తే అందులోంచి సెలబ్రిటీ వచ్చి యాడ్ నుంచి యాడ్కి వెళ్ళిపోయింది. 15 + 1 16 16 + 6 22 మళ్ళీ రీఎంట్రీ అంటే అలా వేసుకున్న 23 మంది కంటెస్టెంట్స్. సరే 22 మంది కంటెస్టెంట్స్
14 వారాల పోరాటం, 5 మిగిలారు. మన సూపర్ డూపర్ టాప్ 5 మామూలు కాదు. ఈ 5 కూడా డిజర్వింగ్. నాట్ ఓన్లీ వాళ్ళ షోకి కాంట్రిబ్యూట్ చేశారనే కాదు, మీ మనసులు గెలుచుకున్నారు. వీళ్ళందరూ ఓట్స్ ద్వారానే టాప్ 5కి వచ్చారు. ఒక టికెట్ టు ఫినాలే కళ్యాణ్ గెలుచుకున్నా, కళ్యాణ్ ఓటింగ్ మనకు తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ డిజర్వ్డ్. సో డౌట్ పడకుండా 5 ప్రజల మనసుల్ని ఎవరైతే గెలుచుకున్నారో, ఆ 5 ఎక్కువగా గెలుచుకున్నారో ప్రజల మనసుల్ని అందరూ గెలుచుకున్నారు. ఈ 5 ఎక్కువగా గెలుచుకున్నారో, ఈ 5 మన సూపర్ డూపర్ టాప్ 5, దే ట్రూలీ డిజర్వ్స్ ద టాప్ 5 పొజిషన్. ఒక్కొక్కరి గురించి మనం తీసుకొని ఏదైనా 1-2 పాయింట్లు మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక, లేడీస్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వాళ్ళ ముందు వీళ్ళ ముందని కాకుండా ఇలా చెప్తున్నా. తనుజ గారు వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్, గేమ్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అయిపోయిన కంటెస్టెంట్. ఎక్కడ ఆవిడ ఆడియన్స్ని తన వైపు తిప్పుకునేలా చేశారంటే, ఫస్ట్ నామినేషన్ ఇట్ సెల్ఫ్ అక్కడున్న కామనర్స్ మొత్తంతో ఆవిడ ఆర్గ్యూ చేస్తారు. ఒక బంగాళదుంప కూర కోసం దేనికోసం మొదలయ్యి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది అన్నపూర్ణాదేవి అది ఇది అని చెప్పి. ఆవిడ ఆ గ్రౌండ్లో నుంచున్నంత వరకు స్ట్రాంగ్గా నుంచొని యుద్ధం చేశారబ్బా. అక్కడ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించారు. ఫస్టే ఏంట్రా ఈవిడ అంత వెనకట్లేదు, తొనకట్లేదు, చూస్తేనేమో అట్లా ఉన్నారని. తర్వాత ఇంక పడిపోయారు, అది వేరే విషయం. బట్ ఆ గ్రౌండ్లో నుంచున్నంత వరకు అయితే ఆయుధాన్ని మాత్రం దించలా, అంటే ఆర్గ్యుమెంట్ మాత్రం ఆపలా, ఆర్గ్యూ చేస్తానే ఉన్నారు, నిలబడ్డారు. ఆవిడ ఉన్న బలం అది. తర్వాత ఆవిడ ఏదైనా చేస్తారు కానీ, అంటే ఓడిపోయి ఆడటం కానీ ఏది కానీ, అక్కడ నుంచున్నంత వరకు ఆవిడ 100% ఇచ్చి పోరాడతారు. అక్కడే ఆవిడ కొట్టారు. ఆవిడ మార్క్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వన్ ఆఫ్ ద ఫ్యూ కంటెస్టెంట్స్ డే 1 నుంచి గేమ్ స్టార్ట్ అయిన కంటెస్టెంట్. లేడీస్ ఫస్ట్లో సంజన గారు. ఈ సీజన్కి ఒక పుష్ అంటారు కదా, ఫస్ట్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ఓపెనర్ ఉండాలి అని అంటారు కదా. ఇప్పుడు మన అభిషేక్ శర్మ 2020లో వచ్చామా, కొట్టామా, కొడితే ఎక్కడికో గేమ్ పెట్టేసి వెళ్ళిపోయామా అన్నట్టు. అలాంటి సంజన గారు ఒక ఊపు తెచ్చారు ఈ సీజన్ కంటే మాత్రం ఆవిడే. ఆవిడ చేసిన ఆ గుడ్డు దొంగతనాలు కానీ, వాష్రూమ్లో ఆ షాంపూ కానీ, అసలు ఆ స్ట్రాటజీస్, అంటే ఆ మాటలు పెట్టే విధానం, నెక్స్ట్ ఆవిడంతా చేసేసి సైలెంట్గా పక్కన కూర్చోవటం, మిగతా వాళ్ళు గొడవ పడతా ఉంటే నాకెందుకు లేని చెప్పి సైలెంట్గా ఉండటం, షోకి ఆడియన్స్ని రప్పించగలిగింది. బిగ్ బాస్ జనరల్గా స్టార్ట్ అయినప్పుడు పెద్ద కంటెస్టెంట్స్ ఎవరు లేకపోతే అంత ఇంట్రెస్టింగ్గా చూడరు. ఈ సీజన్లో కంటెస్టెంట్ సెలక్షన్ మీద మనం చాలా అంటే చాలా కామెంట్స్ చేసుకున్నాం. దారుణమైన కామెంట్స్ నేను చేశా, ఏంద్రా ఈ కంటెస్టెంట్ సెలక్షన్ అని చెప్పి. పైగా ఇంకోసారి కామనర్స్ని చూడటానికి అంత ఎగ్జైట్ అవ్వరు టీవీ ఆడియన్స్, వాళ్ళకి తెలియదు కాబట్టి. మనం అంటే అగ్నిపరిచయాన్ని చూసి ఎగ్జైట్ అవ్వరు. అలాంటి షోకి ఆడియన్స్ని తన వైపు తిప్పుకునేలాగా, అంటే సోషల్ మీడియాలో ఒక బజ్ క్రియేట్ అవ్వాలి, ఆ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది మాత్రం ఆవిడే. నేను ఇప్పుడు చెప్తున్నాను, స్టార్టింగ్లో నేను రీల్ కూడా పెట్టా, ఎందుకంటే అది వెళ్ళాలి అని చెప్పి. తెలుగు పీపుల్కి, తెలుగు ప్రజలకి బిగ్ బాస్ని స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లో సరికొత్తగా చూపించగలిగారు ఆవిడ. ఇలా కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలం అని చెప్పి చూపించారు. సో నిజంగా ఈ సీజన్కి వన్ ఆఫ్ ద ఎవరైతే ఓపెనింగ్ వచ్చి బలంగా బాదారో ఆవిడే. సో ఆవిడ కూడా స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లోనే గేమ్ మొదలుపెట్టి ఆడియన్స్ని తన వైపు తిప్పుకునేలా చేసుకోగలిగారు సంజన గారు. 2 నెక్స్ట్ మన బాయ్స్కి వద్దాం. సో ఫస్ట్ ఇమాన్యుయల్ కోసం మాట్లాడతా, తర్వాత మన ఇద్దరు జెమ్స్ కోసం మాట్లాడతా. ఇమాన్యుయల్ క్రికెట్లో ఏబిడి విలియర్స్ లాంటి 360 డిగ్రీ ప్లేయర్ అంటారు చూసారా, వాళ్ళ ఫ్యాన్స్ 360 డిగ్రీ ప్లేయర్ మా వాడు అని చెప్పి కామెంట్లు చేస్తూ ఉంటారు, మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ వాడు నిజంగా 360 డిగ్రీ ప్లేయరే. అది టాస్క్ అయినా, అది ఎంటర్టైన్మెంట్ అయినా, అది బాండింగ్ అయినా, నామినేషన్ అయినా, ఏదైనా సరే పిచ్చ లాజిక్తో 100% క్లారిటీతో దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. అసలు నిజంగా ఇప్పటివరకు చాలాసార్లు మనం టాస్క్లు గెలుచుకుంటూ వచ్చిన చాలామందిని చూసాం, కానీ ఇంత యాక్యురసీ, ఈ రేంజ్ అంటే 1-2 టాస్క్లు ఓడిపోయి ఉంటాడు అంతే. గట్టిగా అయితే ఈ అమ్మ దెబ్బ తగిలినా కూడా వదలలేదురా వాడంటే ఏమనాలి నాకు అర్థం కాల. వదిలేసినప్పుడు పోయేదేం లేదు, వదల్లా. సో టాస్క్ మాస్టర్ అంటారు చూసారా, ఈజ్ ఎ ట్రూలీ టాస్క్ మాస్టర్. 360 డిగ్రీ ప్లేయరు. తన ఎంటర్టైన్మెంట్తో కానీ, బాండింగ్ చేస్తే తన బాండింగ్లో కానీ 100% ప్రతి దాంట్లోనూ 100% ఇచ్చాడు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లేయర్, అంటే ఉన్న వాళ్ళల్లో టీవీ ఆడియన్స్కి తెలిసిన వన్ ఆఫ్ ద సెలబ్రిటీ. సో కానీ అక్కడ ఉన్న కామనర్స్తో కానీ, ఈ మాట నిన్న బర్నీ అని చెప్పినప్పుడు నేను దీని గురించి ఆలోచించాను, సుమనన్న కోసం చెప్పినప్పుడు, ఇది యాక్చువల్గా ఇమాన్యుయల్ కూడా అప్లికబుల్. ఉన్న కామనర్స్తో కానీ, మిగతా సెలబ్రిటీస్తో కానీ, ఎవరితో కానీ, నేను ఒక సెలబ్రిటీని రా, నేను అన్ని షోలు చేశాను, నాకు ఎంత ఫాలోయింగ్ ఉంది అని చెప్పి జబ్బలు తెరుచుకోవటం కానీ,
పొగరు చూపించడం కానీ ఏది చేయాల, అందరితో కలిసిపోయాడు, డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. సో ఈజ్ ఆల్సో ఖచ్చితంగా టాప్ 5 అసలు 100కి 100% డిజర్వ్ చేస్తాడు. నెక్స్ట్ మన జెమ్స్ అమ్మా జెమ్స్. సో డెమాన్ కోసం మాట్లాడతాను. డెమాన్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ నేను హానెస్ట్గా నాకు బాగా గుర్తుందనమాట. అగ్నిపరీక్షలో ఉన్నప్పటి నుంచి తను సెలెక్ట్ అయినప్పుడు నేను చాలా క్రిటిసైజ్ చేశాను. మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఓటింగ్ లేదు, అసలు ఏమీ చేయలేదు, ఎట్లా సెలెక్ట్ చేస్తారు, వీళ్ళు ఏం చూశారు, జస్ట్ బాడీ ఉంటే చాలా, అది చూసి సెలెక్ట్ చేశారు అది అని చెప్పి. సో సెలెక్ట్ చేశారు, ఓటింగ్ ద్వారానే సెలెక్ట్ చేశారు, మళ్ళీ ఓట్స్ వచ్చాయి. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు చూస్తే ఫస్ట్ జాలేసింది, ఎందుకంటే తనకు మాట్లాడే స్కోప్ ఉండేది కదా. తను కూడా నేను మాట్లాడినవనరా అని చెప్పి పరుస్తూ ఉన్నాడు. తమ్ముడు అలా కాదమ్మా, మాట్లాడినవ్వండి అని కాదు, నువ్వు మాట్లాడాలి, అలా లాక్కోవాలి ఛాన్స్ అని చెప్పి నా రివ్యూలో చెప్తాడు, నువ్వు లాక్కొని మాట్లాడాలని. కానీ మాట్లాడికి ఒక మాట మాట్లాడితే మాట మాత్రం ఆనిముత్తిలాగే ఉండేది, ముత్యమే భలే ఉండేది, కరెక్ట్గా చెప్పేవాడు అనిపించేది. ఆయన కొంచెం మాట్లాడిన బాబు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనిపించింది. బట్ సమ్వేర్ ఒక ట్రాక్ అది ఎందుకు క్రియేట్ అయింది, అది బయట నుంచి ఆయనకి ఇచ్చిన హింటా, బయట అనుకొని వచ్చాడా, పుష్ చేశారా కానీ గేమ్లో ఒక ట్రాక్ అయితే లాస్ అయ్యాడు, వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయినా ఆ టాస్కుల్లో కానీ ఎక్కడైనా కానీ తన మార్కును మాత్రం కోల్పోలా చూపిస్తూ ఉండేవాడు. ఆ ఒక్క వెనకాల తోకలాగా ఆ ఒక ట్రాక్ని పెట్టుకొని మనం అది గనక ఆ తోకను తీసేసి చూస్తే మళ్ళీ వంక పెట్టడానికి ఉండదు. ఎందుకు తెలుసా, మనిషి చాలా మంచోడు, నిజంగా ముత్యమే మనిషిలో ఏమంటారు, కుళ్ళు కుతంత్రాలు, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి చూసారా గేమ్ పరంగా, కన్నింగ్ స్ట్రాటజీస్ అవి ఉండవు. కొడితే మగాళ్ళ ముందు నుంచే కొట్టాలి అనుకునే టైపు, ఫేస్ టు ఫేస్ ఆడాలి అనుకునే టైపు. తను ఎవరైనా తన ప్రత్యర్థిని చూస్ చేసుకునేటప్పుడు కానీ, తన ఆట ఆడే విధానం కానీ, ఆటలో తను వేసుకునే స్ట్రాటజీలు కానీ ఏవి కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవి. ఎక్కడా కూడా ఇలా కన్నింగ్ గేమ్ ఆడాడు, ఇది గేమే కానీ ఇలా ఆడటం కూడా గేమే కానీ కరెక్టే అన్నట్టు మనం చెప్పుకోవడానికి లేదు. క్లీన్గా ఉండేది గేమ్, గెలిచినా ఓడినా ఏం చేసేస్తారు క్లీన్, ఇట్లాగే ఇదే ఆడాలి అన్నట్టు. సూపర్. ఓవర్ ద వీక్స్ వెళ్ళేపాటికి ఆ ట్రాక్ని కూడా మనం అర్థం చేసుకుని సరే అని పెట్టేసినా కూడా ప్రతి దాంట్లో తను 100% ఇచ్చుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా ఇంట్లో వర్క్ చేసేటప్పుడు ఆ వంటలు ఇవన్నీ, ఈవెన్ తనుజ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి మనం. అది అంత ఈజీ జాబ్ కాదు, ఆ క్రెడిట్ అన్నది ఇవ్వాలి. ఆ వంటలు చేసుకుంటా వర్క్ చేసుకుంటా చేయటం అన్నది మిగతా జాబ్లు అయిపోతా ఉన్నా కూడా ఈ మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. సో అది చేసుకుంటా, పనులు చేసుకుంటా, ఒక పక్కన గొడవలు పడుకుంటా గేమ్లో ముందుకెళ్తా. ఇప్పుడు ఎస్పెషల్లీ చివరికి వచ్చేపాటికి తనలో కొత్త యాంగిల్ని ఆడియన్స్కి పరిచయం చేసి, అర్రే ఇదేదో ఫస్ట్ నుంచి ఉండి ఇంకా బాగుండేడు కదా డెమాన్, ఇంకా బాగా కనిపించాడు కదా డెమాన్ అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ సో ఈజ్ ఆల్సో ట్రూలీ డిజర్వ్స్ టాప్ 5, ఇంకా 5th ప్లేస్ కన్నా ఇంకా మంచి ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నా, ఎందుకంటే దానికి ఆయన ఎలిజిబుల్. నెక్స్ట్ లాస్ట్కి కళ్యాణ్. సో ఇందాక కామెంట్ ఏదో వచ్చింది, వీరుడు అని పెట్టారని చెప్పి. ఆబ్వియస్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇనీషియల్గా గేమ్ స్టార్ట్ అవ్వని ఈ టాప్ 5లో చూసుకుంటే ఇనీషియల్గా గేమ్ స్టార్ట్ అవ్వని వీళ్ళిద్దరే, ఈ బండిల్ స్టార్ట్ అవ్వాల. స్టార్టింగే చాలా స్లోగా స్టార్ట్ అయిన బల్లి. కానీ ఈ బల్లి ఏంటంటే కళ్యాణ్, ఆ బండి ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆ రెండో గేర్ పడిన తర్వాత ఇంకా మిగతా బళ్ళు ఏవైతే ముందెళ్ళియో వాటన్నిటిని దాటుకుని వెళ్ళిపోయే బండి అది. ఎస్సీజీ ఇంజన్ ఏదంటే ప్రభాస్ ఎస్సీజీ ఇంజన్ అని చెప్పి బుజ్జిగాళ్ళు అన్నట్టు అలాంటి ఇంజన్ బళ్ళు అయ్యి అవి ఫస్టే కొంచెం స్లో ఉంటాయేమో, ఒక్కసారి పికప్ అందుకుంటే ఆ బండులు ఆపటం మాత్రం ఎవరితరం కాదు. ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఎల్లోళ్ళు కూడా దూసుకొని దాటుకొని జుమ్మని వెళ్ళిపోయినాయి. సో 2 వారాల్లో కళ్యాణ్ అసలు ఏమీ లేడు. కళ్యాణ్ యాటిట్యూడ్ కానీ, కళ్యాణ్ మాట్లాడే విధానం కానీ చాలా యారగెంట్గా, చాలా ఇదిగా అనిపించేది. చాలా క్రిటిసైజ్ చేశాను ఆ విషయాల్లో. ఏంది ఆ మాట్లాడే విధానం ఏంటి అది అని చెప్పి. అసలు గేమే నువ్వు కనిపించట్లేదంటే యాక్సెప్ట్ కూడా చేయకుండా నేను కనిపించట్లేదు యాటిట్యూడ్ చెప్పటం కానీ, నీ ప్లేస్లో నేనుంటే బాగుంటుందని చెప్పి నాగాలాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నువ్వా అని చెప్పి ఎక్కిరిచ్చిన విధానం కానీ, ఏంది ఇది ఇట్లా ఉన్నాడు అనుకున్నా. బట్ ఆ ఏజ్కి ఆ నెగిటివ్స్ అన్నవి కామన్ అని అంటే అనుకున్నా, వాటిని ఓవర్కమ్ చేసేలా పాజిటివ్స్ ఉండాలి అని అనుకునేవాడు. అవి ఓవర్ ద వీక్స్ అవి డెవలప్ చేసుకున్నాడు. ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ని ప్రాపర్గా పట్టుకొని గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని తన గ్రాఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే డౌన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడ డౌన్ అవ్వకుండా జుమ్మని తీసుకెళ్ళాడు. అలాగే గేమ్లోనే కాకుండా తన బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలని చూసేవాడు. అది శ్రీజ అయినా, అది ఇప్పుడు తనూజ అయినా,
ఎవరైనా సరే తన చుట్టూ ఉన్న తన కామరస్ ఫ్రెండ్స్ అయినా ఇంతకుముందు ఎవరినైనా సరే వాళ్ళని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలని చూశాడు, వాళ్ళని కాపాడుకోవాలని చూశాడు. ఈవెన్ డెమాన్ అయినా సరే మీరు చాలా చోట్ల గమనించండి, డెమాన్కి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందికర సిచ్యువేషన్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఎలా ఫీల్ అయ్యేవాడని చెప్పి. డెమాన్ మోకాల మీద కూర్చోకముందే కళ్యాణ్ తన కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు. డెమాన్కి నడువు నొప్పి వచ్చి టాస్క్లో పడిపోయినప్పుడు కళ్యాణ్ అక్కడ కూర్చుండిపోయాడు. సో తన బాండ్స్కి తను ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ఈవెన్ తనూజ కోసం తను తీసుకుంటున్న స్టాండ్ కానీ, ఆ గేమ్ ఆడే విధానం కానీ, తన కోసం చేసిన ప్లాన్స్ కానీ, ఏదైనా సరే తన ఆట పట్ల తన ఎంత ఫోకస్గా ఉండేవాడో తన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళ దగ్గర కూడా అంతే ఫోకస్డ్గా ఉండేవాడు. ఎప్పుడైతే నువ్వు గేమ్లో కనిపించట్లేదు అని ఇనిషియల్గా ఫీడ్బ్యాక్స్ వచ్చినాయో అప్పటి నుంచి తన ఆటను అప్ చేసుకుంటే మళ్ళీ డౌన్ అవ్వాలి. 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. వాళ్ళ అమ్మ చెప్పిందని 2వ సారి పట్టుదలతో కెప్టెన్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే కొట్టాడు. టికెట్ టు ఫినాలే కొట్టి ఫస్ట్ ఫైనలిస్ట్గా బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టాడు. ఒక కామనర్కి లోపల ఎంతైనా సాధించవచ్చు, గేమ్లు ఆడి టాస్క్లు ఆడి ఏదో ఒకటి చేసి సాధించవచ్చు. కానీ బయట ప్రజల్ని అభిమానాన్ని సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఒక ప్రీ ఫ్యాన్ బేస్ ఏది లేకుండా లోపలికి వెళ్ళి కొన్ని లక్షల మందిని అట్రాక్ట్ చేయాలంటే నీ టాస్క్ ఆడితే సరిపోదు, నీలో మంచి మనసు ఉండాలా, ఒక గుణం ఉండాలా, అది ప్రజలకు కనిపించాలి. అది కనిపించింది కళ్యాణ్ విషయంలో. చాలామంది కళ్యాణ్ని సపోర్ట్ చేస్తారంటే ఏదో ఒక కామనర్ని సపోర్ట్ చేయాలి, లేదంటే ఒక సోల్జర్ని సపోర్ట్ చేయాలి, లేదా మా కులపోని సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు. కొంతమంది అత్యుత్సాహానికి పోయి అవన్నీ మాటలు చెప్పుకోవటమే కానీ అవన్నీ వంకలు పెట్టడానికి తీసుకొచ్చిన మాటలే తప్పితే వాటి కోసం కాదు. ఆయనలో కళ్యాణ్లో ఉన్న మంచితనం కానీ, ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం కానీ, గేమ్ పట్ల తనకున్న ఫోకస్ కానీ, ఇవన్నీ జనాల్ని అట్రాక్ట్ చేసినాయి. ఇక్కడ ఉన్న అందరిలోకి 0 ఫ్యాన్ బేస్తో, అంటే 0 ఫాలోవర్స్, ఈవెన్ డెమోన్కైనా 1 lakh పైన ఫాలోవర్స్ ఉండే. సో 0 ఫాలోవర్స్తో ట్రూ కామనర్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి ఈరోజు లక్షల మందిని తన ఫాలోవర్స్గా మార్చుకుని ఆల్మోస్ట్ 3 lakhs ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో పెరిగారు. 300% తప్పది చెప్పాలంటే. 3 lakhs ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, ఇంకా 3 lakhs మించిన లక్షల మంది అభిమానుల్ని తన సొంతం చేసుకున్నాడంటే, వాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడంటే ఏ విధంగా గేమ్లో తన మనుగడ సాగిందో ఆలోచించండి. ఇట్స్ నాట్ అబౌట్ టాస్క్ ఎలా ఆడాడు ఏంటి అన్నది కాదు. సో ఆబ్వియస్లీ అసలు ఎటువంటి వంక పెట్టకుండా ఏమీ చేయకుండా టాప్ 5కి ఖచ్చితంగా కళ్యాణ్ డిజర్వ్ చేస్తాడు 100%. సో ఈ 5గురు కూడా 5 యాంగిల్స్లోంచి డిఫరెంట్. సో 5D వీళ్ళు కళ్యాణ్ ఎప్పుడైతే 3D చెప్పాడు, 5D అని చెప్పుకొని 5 డైమెన్షన్స్లో ఈ బిగ్ బాస్ సీజన్ 5కి ఒక 5 పిల్లర్స్ లాగా ప్రతి ఒక్కరు తమ పాత్రను తాము పోషించారు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళతో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనిపించవచ్చు, లేదు మా ఓ డిజర్వింగ్ అని. బట్ మనం అన్ని పక్కన పెట్టి కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ వీళ్ళు ఎక్కువ ఒక 1% ఎక్కడో చోట కనీసం ఈక్వల్గా అయినా సరే అనిపిస్తారు. 1% ఎక్కడో చోట ఎక్కువ డిజర్వ్ చేస్తారు. మిగతా వాళ్ళకి ఎక్కడో చోట వేరే అడ్వాంటేజ్లు వచ్చుంటాయి. సపోజ్ బర్నీ అన్న, నేను కూడా బర్నీ అన్న డిజర్వ్ చేస్తాను, టాప్ 6 ఉంటే బర్నీ అన్న డిజర్వ్ చేస్తారు అనుకుంటా. బట్ మరి కంపేర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే బర్నీ అన్న ఒకసారి వెళ్ళి వచ్చేసారు కదా, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్, మళ్ళీ వచ్చాడు. ఆబ్వియస్లీ ఆడియన్స్ ఓటింగ్తో వచ్చాడు, కానీ స్టిల్ ఇంకేదో పాయింట్ పెట్టాలంటే పాయింట్ పెట్టాలి కదా. అదే టాప్ 6 ఉంటే అన్న కూడా ఎలిజిబుల్. సో కంపారిటివ్గా ఏదో పాయింట్లో ఎవరో ఒకరిని దాటుకొని వీళ్ళు 5గురు ముందున్నారు, వాళ్ళ ఆటతో కానీ వాళ్ళ మాటతో కానీ. ఆట అంటే నాట్ ఓన్లీ టాస్క్లు, ఆట అంటే చాలా విషయాలు వస్తాయి. వాళ్ళ బాండ్స్ వస్తాయి, వాళ్ళ స్టాండ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో వీళ్ళందరూ ఇక్కడ 5గురు నుంచున్న వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్న వాళ్ళు, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ కోసం వాళ్ళు నుంచున్నారు, వాళ్ళ బాండ్స్ కోసం కూడా వాళ్ళు నుంచున్నారు. ఒక్క కంటెస్టెంట్ అని చూపించండి వీళ్ళు ఈ వీళ్ళ కోసం నుంచోలేదు, లేదంటే వాళ్ళ కోసం నుంచోలేదు అని చెప్పి. సో అలాంటి ఏదైనా సరే నెక్స్ట్ టాస్క్లు ఏదో టాస్క్ చూపించండి, ఈ టాస్క్లు వీళ్ళు 100% ఇవ్వలేదు అని చెప్పి. 100కి 90 times వీళ్ళు ఈ క్వాలిటీస్ని వాళ్ళు పొసెస్ చేశారు, చూపించారు మనకి. వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవటం, వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవటం, వాళ్ళ గేమ్లో వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టడం, వాళ్ళ కోసం నుంచున్న వాళ్ళ కోసం వాళ్ళు సపోర్ట్ తీసుకున్నప్పుడు అక్కడ 100% ఎఫర్ట్స్ పెట్టడం, ఏదైనా సరే వాళ్ళు 100% ఇచ్చారు. అందుకని ఈ 5గురు కూడా ఖచ్చితంగా 100% టాప్ 5 డిజర్వ్ చేస్తారు, ఇందులో డౌటే లేదు. ఇప్పుడు ఈ 5గురిలో ఎవరు ఫస్ట్ ఉంటారు, ఎవరు సెకండ్ ఉంటారు, ఎవరు థర్డ్ ఉంటారు, ఎవరు ఫోర్త్ ఉంటారు, ఎవరు ఫిఫ్త్ ఉంటారు అన్నది మొత్తం మీ చేతిలో ఉంది. నన్ను చాలామంది మీరు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారంటే నేను చెప్పనది. ఎందుకు చెప్పను తెలుసా? టాప్ 5 చెప్పడం అంటేనే ఇంతకుముందు టాప్ 5 గెస్ట్ అంటేనే కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అన్న భావన అలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తే అదేదో ఇన్ఫ్లుయెన్స్లా ఉంటుంది. అది మీరు డిసైడ్ చేయాలా. 1లో ఎవరు ఉండాలి, 2లో ఎవరు ఉండాలి, 3లో ఎవరు ఉండాలి, 4లో ఎవరు ఉండాలి, 5లో ఎవరు ఉండాలి అనేది మీ అభిప్రాయం.
నేను వాళ్ళ గుణగణాలు మాత్రమే చెప్తాను. వాళ్ళు ఎక్కడ ఎంత అచీవ్ చేశారు, ఏంటి, ఏది వాళ్ళకి పాజిటివ్, ఏది వాళ్ళకి నెగిటివ్స్ కూడా ఇంక చెప్పను నేను. ఎక్కడెక్కడ పాజిటివ్స్ కోసమే మాట్లాడతాను. ఇక్కడ ఈ పాయింట్లో వీళ్ళు, ఈ పాయింట్లో వీళ్ళు అని. మీరు కూడా గేమ్ మొత్తం చూశారు కాబట్టి మీకు ఎవరు డిజర్వింగ్ అనిపిస్తారు, ఎవరు ఏ పొజిషన్లో ఉంటే డిజర్వింగ్ అనిపిస్తారో ఆ పొజిషన్లో వాళ్ళు ఉండేటట్టు మీ ఓటింగ్ అనేది కొనసాగాలి. ఇది నోట్ చేసుకోండి. దీని మీద నేను ఒక రీల్ కూడా చేస్తాను. ఈ రోజు నైట్ 10:30 నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. నేను లాస్ట్ వీక్ చెప్పుకున్నాను ఏంటంటే 2 వారాలు ఓపెన్ చేస్తారేమో అనుకున్నా, ఓపెన్ చేయలే. సో 1 వీక్ ఓపెన్ చేస్తున్నారు. సో నైట్ 10:30కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఫ్రైడే రోజు నైట్ 12 వరకు 11:59 12 వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉంటాయి. ప్రతిరోజు హాట్స్టార్ నుంచి ఒక అకౌంట్, హాట్స్టార్ నుంచి ఒక ఓటు, ఒక ఫోన్ నెంబర్ నుంచి ఒక మిస్డ్ కాల్, అది కూడా ఒక ఓటే. చాలామంది డౌట్లో ఉన్నాయి, ఎన్ని మిస్డ్ కాల్స్ ఒక మిస్డ్ కాలే. అది కూడా ఎలా ఉంటుందంటే మీరు ఫోన్ చేసినా అది రింగ్ అయ్యి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అప్పుడు మీ ఓటు నమోదైనట్టు. మీకు ఎంగేజ్ వచ్చినా కాల్ కలవకపోయినా మీ ఓటు నమోదు అవ్వాలి. ఇంకొకటి 10 సార్లు చేసినా ఎన్నిసార్లు చేసినా ఒక ఓటే అది. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఒక కంటెస్టెంట్కి ఒకసారి రింగ్ చేసిన తర్వాత వేరే కంటెస్టెంట్కి కనుక మళ్ళీ రింగ్ చేస్తే మీ ముందున్న ఓటు ఓవర్ రైడ్ అయిపోయి, అంటే ఆ ఓటు పోతుంది. లేటెస్ట్ ఓటు ఏదైతే ఉందో అది ఓటు కింద కౌంట్ అవుతుంది. నేను కనుక్కొని చెప్తున్నాను ఇవన్నీ, అది కౌంట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇది కూడా నోట్ చేసుకోండి, ఇవన్నీ స్కిప్ చేయకుండా వినండి. కొన్ని రూమర్స్ కదా, ఈ ఫ్యాక్ట్స్ కూడా ఉండొచ్చు. పలానా కంటెస్టెంట్ ఫోన్ నెంబర్ పని చేయట్లేదని చెప్పి అప్పుడు మీరు మీ ఫోన్ తీసుకొని ఆ కంటెస్టెంట్ ఫోన్ చేసి ఇంకో రింగ్ అయింది కదా అని చెప్తే మీ ఓటు ఆ కంటెస్టెంట్కి వెళ్ళిపోతుంది. మీరు ఎవరు ట్రై చేయాల్సిన నెసిటీ లేదు. దాన్ని రైస్ చేస్తారు, రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు రైస్ చేస్తారు, టీం ఉంటుంది, హాట్స్టార్ టీంలో వాళ్ళు చూసుకుంటారు. మీ పని మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటు వేసుకోవడం అంతే, వేరే వాళ్ళ నెంబర్లు చెక్ చేయటం కాదు. సో రోజుకి ఒక ఫోన్ నెంబర్ నుంచి ఒక మిస్డ్ కాల్, అది రింగ్ అవుతుంది. రింగ్ అయ్యాక మీ ఓటు నమోదైనట్టు. ఒకటే లేటెస్ట్ ఏది చేస్తారో వాళ్ళకి వెళ్తుంది. మీరు అన్ని చెయ్యొద్దు, ఒకటే చేసుకుంటే అయిపోతుంది. మార్నింగ్ టైంలో కలెక్ట్లేదు అనుకుంటే కొద్దిగా ఓపిక ఉంటే నైట్ 1 తర్వాత నుంచి 2 తర్వాత నుంచి మార్నింగ్ తెల్లవారుజాము 4కో 5కో 6కో సర్వర్స్ కొంచెం బిజీగా ఉండవు, స్లోగా ఉంటాయి. సో బిజీగా ఉండవు కాబట్టి అప్పుడు మీరు కాల్ చేసుకుంటే మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డే టైంలో కన్నా కూడా. అది సంగతి. యూఎస్ వాళ్ళు కూడా మిస్డ్ కాల్ ఇవ్వచ్చు అనుకుంటా. ఇవ్వండి, ఇది ఒక్కటే నేను మిస్ అయిపోయింది, నేను కనుక్కుంటాను, అది నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. యూఎస్ వాళ్ళు ఇవ్వచ్చు, ఏదైనా మిస్డ్ కాలే ఇవ్వచ్చు, తీసేరు. సో హాట్స్టార్ నుంచి ఒక ఓటు డైలీ, మిస్డ్ కాల్ కూడా ఒక ఓటు డైలీ, ఒక ఫోన్ నెంబర్ నుంచి. మీ దగ్గర మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ ఉంటే మల్టిపుల్ మిస్డ్ కాల్స్ ఇచ్చుకోవచ్చు. సో మీ ఫేవరెట్ ఎవరున్నారో మీ ఓటింగ్ అనాలిసిస్లో చెప్తాను. ఎలా ఉంటుంది ఓటింగ్, ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరికి ఎలాంటి మద్దతులు వస్తున్నాయి, అదన్నీ వర్కౌట్ అవుతాయా వర్కౌట్ అవ్వా, ఇలాంటి ఓటింగ్ అనాలిసిస్లో చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం. బట్ ఏంటి అంటే ఏదైనా సరే మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద తీసుకొని మీరు ఓట్లు వేసుకోవటం మాత్రం ఆపద్దు. ఈరోజు 10:30 నుంచి 12 వరకు చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అది, ఆ 1.5 అవర్. ఇందులో ఎవరు గట్టిగా గుద్దుకుంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కి చెప్పేస్తారా, మీ ఫ్యామిలీస్ మెంబర్స్తో చేయిస్తారా, ఎట్లా చేస్తారు అన్నది మీ ఇష్టం. ఓట్ వేసుకోండి. ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. ప్రతి ఓటు కూడా కౌంట్ అవుతుంది. ప్రతి ఓటు ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. చెప్తున్నాను. ఈరోజు ఎలిమినేషన్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఓట్స్తో జరిగింది. అది నేను సాయంత్రం వీడియో పెడతాను, ఎంత మార్జిన్తో జరిగింది ఏంటి అని చెప్పి. నా అనాలిసిస్ రైట్, యాక్చువల్ నాకున్న ఇన్ఫర్మేషన్ రైట్ అయింది. నేను చెప్తాను సాయంత్రం, వేరే వీడియో చేసి చెప్తాను. బట్ ఇది సంగతి. చలో 28 నిమిషాలు తెలియకుండా వెళ్ళిపోయింది. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్తో మనం ఏటీకే కొడతాం కూడా. మీరు అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కొడతాం. అయిపోతుంది కాబట్టి ఇంకా కొట్టుకోటాలు వద్దు, ప్రేమగా మాట్లాడుకుందాం. మీ కంటెస్టెంట్ పాజిటివ్స్ని ప్రమోట్ చేసుకోండి, గట్టిగా ప్రమోట్ చేసుకోండి. పాజిటివ్స్ని ఎన్నైనా ప్రమోట్ చేసుకోండి, ఎంతైనా ప్రమోట్ చేసుకోండి. ఎవరితో గొడవలు పడద్దు. లాస్ట్కి వచ్చేసిన తర్వాత అవన్నీ వద్దు, మనస్పర్ధలు వద్దు, అన్నీ పక్కన పెట్టేయండి. చక్కగా ముందుకెళ్ళిపోదాం, అయిపోతుంది ప్రశాంతంగా. సీజన్ మిస్ అవుదాం గొడవలతో కాకుండా ఎమోషనల్గా, సరేనా, పాజిటివ్ నోట్లో. చలో నైట్ 7కి ఏంది లైవ్ పెట్టుకుందామో వద్దా ఒక కామెంట్ చేయండి. నైట్ 7కి కలుద్దాం. 6కి నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకవేళ మనం పెడుతుంటే లైవ్ కనుక 6కి నేను అక్కడ పెడతాను లింక్ ఏంటి అన్నది. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్ మర్చిపోయా. హ్యాపీ సండే.